హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక మేము ఎంతగానో ఎదురు చూస్తున్న రోజులైతే వచ్చేసాయండి. ఇంక అమ్మవారి పండగలైతే స్టార్ట్ అయిపోయాయండి. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా పండగలైతే జరుగుతాయండి. ఇంక ఈరోజు మొదటి రోజండి. అమ్మవారికి అభిషేకాలైతే జరుగుతాయి. ఇంక లోన పూజ అవన్నీ చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంటుందనమాట. ఆ విగ్రహానికి అభిషేకాలు అవన్నీ చేస్తారు. ఇంకా గుడి ధర్మకర్త ఉంటారు కదా! వాళ్ళ కుటుంబీకులు అయితే తీసుకొని వస్తారు. ఇంక అమ్మవారి విగ్రహాన్ని ఇంకా అమ్మవారికి ధూపం వేస్తూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అనేవి చేస్తారండి. ఇంకా వచ్చిన జనాలందరూ ఇంటికా నుండి ముర్రాటి నీళ్ళు తెస్తారండి అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఇంకా వచ్చిన జనాలందరూ కూడా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు అనేవి చేస్తారు అమ్మవారితోనే. ఇంకా రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు దగ్గర అమ్మవారికి అభిషేకం అనేది చేస్తారు. ఇంకా అమ్మవారిని అయితే 3 సార్లు తిరిగేసిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే ఇంకా అక్కడ పెట్టేస్తారు అభిషేకం చేయడానికి. ఇంక చూడండి అమ్మవారిని పెట్టగానే పువ్వు కూడా పడింది. ఇంకా అలాగే ఇంకా ఫస్ట్గా అయితే ముర్రాటి నీళ్ళతో అభిషేకం చేస్తారండి. అమ్మవారికి ధూపం మటుకు కంపల్సరీగా వేస్తారండి. లేకపోతే అమ్మవారు అయితే అస్సలు ఎవరి మీద పడి ధూపం వేయలేదని చెప్తుంది. అందుకే ధూపం కంపల్సరీగా వేస్తారు. ఇంకా అమ్మవారికి చూసారా, ఇంకా ఫస్ట్ ముర్రాటి నీళ్ళతో చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, అలాగే గంధం, విభూది, అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. నిజంగా ఇలాంటి పూజలు చేయాలన్నా, చూడాలన్నా మన కళ్ళు కానీ మన చేతులు కానీ మనమే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి. ఏమంటారు? నిజమే కదా. నిజంగానండి, మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి పూజలు చూడలేము, చేయలేము. నాకైతే అలానే అనిపిస్తుందండి. మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని కూడా మంచిగా శుభ్రం చేసేస్తారు. ఇంక పంచామృతం కూడా తీర్థం కింద ఇస్తారు వచ్చిన జనాలందరికీ. ఇంక ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే మంచిగా అలంకరించేస్తారు. పసుపు, కుంకుమ, ఎర్రటి పువ్వులు తెచ్చారు. ఇంకా ఆ పువ్వులతో కూడా మంచిగా అమ్మవారికి అలంకరించేశారు. ఇంకా ఆదివారం ఉదయం ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే జంగిడి తిరుగుతుందండి వీధిలోని. ఇంకా జంగిడి తిరిగిన తర్వాత ఇంకా నైట్కి భజన కూడా ఉంటుంది. ఇంకా ఆదివారం పండగ అయితే ఇక్కడితో క్లోజ్ అయిందండి. ఇంకా సోమవారం అయితే ప్రతిమలు తేవడం, ఇంకా సత్యంతల్లి గుడి ఉంటుంది కదండి, అక్కడ నుండి ప్రతిమలు తేవడం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా మంగళవారం ఊరేగింపు. ఇంక ఈ 3 రోజులు పండుగలు అయితే చాలా చాలా బాగా జరుగుతాయండి. వీలైనంత వరకు నేనైతే వీడియో తీయడానికే ప్రయత్నిస్తానండి. ఇంకా ఈ పండగల గురించి అయితే ఎంత వెయిట్ చేస్తామో, సంవత్సరంకి ఒకసారి కదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక ఈ వీడియో మీకు చూస్తున్నప్పుడు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే ఫాలో కొట్టడం మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః.